సో, ఇవాళ ఒక సీక్వెల్ రియల్ టైమ్‌లో మనకి కౌంట్ ఆఫ్ అని చెప్పి కౌంట్ ఆఫ్ ఓవర్ పార్టిషన్ బై ఎక్కడెక్కడ యూజ్ చేయాలి రియల్ టైమ్‌లో అనేది చూస్తాము. సో, ఇది ఎంప్లాయీ టేబుల్. సో, ఇక్కడ ఒక మేనేజర్ ఐడీకి ఎంతమంది ఎంప్లాయీస్ అసోసియేట్ అయ్యి ఉన్నారు అనేది నేను చెప్తాను ఎలా చేయాలి అనేది. సో, మనం మామూలుగా గ్రూప్ బై ఫంక్షన్ యూజ్ చేసి కౌంట్ తీసేసుకుంటాం పర్టిక్యులర్ మేనేజర్‌కి. సో, 101కి 3 అట్లాగా ఇలాగ రిజల్ట్ అనేది వస్తుంది. కానీ నాకు రిజల్ట్ మొత్తం ఈ టేబుల్‌లో ఉన్న రిజల్ట్ అంతా రావాలి. న్యూ కాలమ్‌లో ఆ వాల్యూ అనేది రావాలి. అది ఎలా చేస్తామంటే మనము ఈ పార్టిషన్ బై విండో ఫంక్షన్ ఉంది కదా! అది యూజ్ చేసి కౌంట్ ఆఫ్ అని చెప్పి ఓవర్ పార్టిషన్ బై మేనేజర్ ఐడీ, ఆర్డర్ బై మేనేజర్ ఐడీ అని చెప్పి మనం పెట్టామనుకో, సో 101కి 3 ఎంప్లాయీస్ కదా అసోసియేట్ అయింది. సో, ఈ కాలమ్‌లో 3 ఎంప్లాయీస్. సో, 102కి 2 అలా. యాక్చువల్లీ ఇక్కడ నల్ వాల్యూ వచ్చినప్పుడు 1 వస్తుంది. సో, అందుకని ఈ కేస్ కండిషన్ పెట్టాను. కేస్ వెన్ మేనేజర్ ఐడీ నల్ అయినప్పుడు నల్ రావాలా, లేకపోతే కౌంట్ చెక్ చేసి రావాలి అనేది. సో, ఇలాగా మనం అచీవ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.